హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నేను మీ వర్షిత వీరేష్ అండి. అండ్ ఇవాళ మినీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుందండి. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి. సో ఈవినింగ్ రాగానే వాళ్ళు స్నాక్స్ కోసం తిన్నాను కానీ ఇంకా ఎగ్స్ అయితే పెట్టేశానండి. నేను వాళ్ళని స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చే లోపు అయితే ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోతాయి. అండ్ నేను చిన్నతల్లి అయితే స్కూల్కి వెళ్తున్నాము. అన్వి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను అను హాయ్ ఫ్రెండ్స్, హలో బాగున్నారా అడుగు. అడగవా? నువ్వు అడగకపోతే ఫ్రెండ్స్ బాధపడతారు. అడుగు. ఏమని? నువ్వు అడగు. దొంగవి, నువ్వు దొంగవి. సరే అండి, ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. స్కూల్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను. నేను నా బుజ్జి తల్లి ఇద్దరం కలిసి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. స్కూల్ కనగానే చాలా స్పీడ్గా వెళ్తుందండి హాన్వి. హాన్వి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? స్కూల్కా? ఎందుకోసం అని వెళ్తున్నావు చెప్పు? పోతావు కరెక్టేనే. దేనికోసం? అన్నయ్యని అక్కయ్యని తీసుకొని వస్తావా? గుడ్ గర్ల్. నువ్వు వెళ్తేనే అన్నయ్య అక్కయ్య వస్తారా? యాక్టివిటీయా? షూ వద్దండి నాన్న, ఇక్కడనే సాక్స్ తీసేయండి. నిహాన్వి షూ తీసేయి. నిహాన్వి ఏ చాక్లెట్ ఎవరు ఇచ్చిరే? దేనికోసం? నువ్వు మంచిగా రాసినవన్నీ చాక్లెట్ ఇచ్చిందా టీచర్? తల్లి తల్లి ఇవ్వు తల్లి. ఎందుకని? తల్లి నీకు వేరే చాక్లెట్ ఇస్తారా? నాకు ఇద్దరు కూతుర్లు పుడితే బాగుండని చెప్పేసి నేను ఎప్పుడు దేవుడికి అనుకునేదండి. బట్ ఇప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాతనే తెలిసింది నాకు. నిహాన్వి దగ్గర చినువ బాగు. నిహాన్వి ఏదైనా తింటుంది అనుకోండి, పాపం చిన్నతల్లికి అస్సలు ఇవ్వదండి. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళిద్దరు. అక్క చెల్లెలు అంటే ఎంత ప్రేమగా ఉండాలి. అండ్ హాన్వి తల్లి దగ్గర ఏదైనా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లానే చేస్తుంది. వాళ్ళ అక్కకి ఇవ్వదు. ఎవరు? లేదు లేదు, నేను పెట్టేసాను. అది లాస్ట్ ఇయర్ బుక్ అనుకుంటా. ఇంటికి వచ్చేసానండి ఇప్పుడే. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇక్కడ బటన్ కూడా ఆఫ్ అయిపోయింది. సో ఇంకా స్విచ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్స్ పెట్టి వాళ్ళకి ఎగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ అయితే చేయిస్తానండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మంచి మినీ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. టాటా.